గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజైతే మనం రోజొక్క టీఎస్ సెట్, టీజీ సెట్ రాద్దాం అనుకున్న కోసం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాము. దాంతోపాటు మనకు సబ్జెక్ట్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నా. ఈరోజు దానిలో భాగంగా రీసెర్చ్ యాప్టిట్యూడ్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకొని ఆ ఆన్సర్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఎట్లా ఎలిమినేషన్ మెథడ్లో మనం ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం రీసెర్చ్ యాప్టిట్యూడ్లో ఒక క్వశ్చన్ చూస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెథడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెథడ్? డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెథడ్ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చే ఆప్షన్ ఏముంది అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. మనం అన్ని ఆప్షన్స్ చదివి ఏది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ గురించి చెప్తుందో అదే మనం చూస్ చేయాలి. అదే కరెక్ట్ ఆన్సర్. సో డిస్క్రిప్టివ్ రీసెర్చ్ ఏదైనా టైటిల్లోనే డిస్క్రిప్టివ్ ఆ వర్డ్లోనే ఉంది డిస్క్రిప్షన్ అని. అట్లా మ్యాచ్ అయ్యేది ఏదో చూద్దాం. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్ బిట్వీన్ వేరియబుల్స్ చెప్పేది డిస్క్రిప్టివ్ మెథడ్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్. అట్లా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్ తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ఏ డీటెయిల్స్ అకౌంట్ ఆఫ్ ఏ ఫెనోమెనా ఆర్ ఏ గ్రూప్. సో సెకండ్ ఆప్షన్ చూస్తే ఇట్ ప్రొవైడ్స్ ఏ డీటెయిల్డ్ అకౌంట్, డీటెయిల్డ్ డిస్క్రిప్టివ్. ఓకేనా? ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ మార్క్ పెట్టుకుంటున్నా. థర్డ్, ఇట్ సీక్స్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ అవుట్కమ్స్. ఫ్యూచర్ అవుట్కమ్స్ గురించి ఏం చెప్పదు డిస్క్రిప్టివ్ మెథడ్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ ద మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్లో మ్యానిపులేషన్ కూడా ఉండదు. సో రైట్ ఆప్షన్, ఇట్ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద ఫెనోమినా ఆర్ ఏ గ్రూప్. సో డీటెయిల్డ్ అకౌంట్ డిస్క్రిప్టివ్ మెథడ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్లో ఉంటుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అట్లా ఎలిమినేషన్ మెథడ్లో మనము ఆన్సర్ చేయొచ్చు. మనకు తెలిసిన పదాలతోటే ఆన్సర్ చేయొచ్చు. మనకు అన్ని తెలిసాల్సిన అవసరం లేదు. తెలిసిన దాంతో కాన్ఫిడెంట్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్, ఫాలో మై కంటెంట్. థ్యాంక్ యూ.